హాయ్ అండి. హాయ్ అండి. మీరు చాలా రోజుల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. ఆ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలనుకుంటున్నాం ఈ రోజు. సో కొన్ని ఎక్కువగా మీ ముందుకు ఇప్పుడు బుక్ కట్టుకు వస్తామండి. క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకుని ఉంది. ఆన్సర్ రాయలేదండి, క్వశ్చన్స్ రాసాను. క్వశ్చన్ నేను చెప్తాను, ఆన్సర్ నువ్వు చెప్పు. అలాగే. ఏంటిది? మీ అత్త ఎందుకు చనిపోయారా? చాలా మంది అడుగుతున్నారు. చెప్పు ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి. మా అత్తయ్య ఎందుకు చనిపోయారు అనేసి. మా అత్తయ్య అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే చనిపోయారు అనమాట. ఆవిడకి హార్ట్ కంప్లైంట్ అయితే ఉంది. ఆవిడకి హార్ట్ కంప్లైంట్ అండి నా చిన్నప్పటి నుంచి. దాని గురించి నేను 9th చదువుతున్నానండి. అప్పుడు వాల్స్ ఉంటాయి కదా, గుండె పక్కన వాల్స్, దానికి సర్జరీ చేశారండి. చేస్తే అప్పుడు 10 years 15 years ఇచ్చారు. ఆ తర్వాత అంటే ఉంటుందండి. మళ్ళీ తర్వాత 15 సంవత్సరాల కాల వ్యవధిలో మన పిల్ల పుట్టాడా. 2013 మా మ్యారేజ్ అయిందండి. 2016 మా ఓడి పుట్టాడు February 2. నెక్స్ట్ ఇయర్గా అని చెప్పి ఫిబ్రవరిలో బాబుని అది ఉయ్యాలేస్తాం కదా 21 డేని. ఆ రోజు అయితే కాలు చెయ్య పెరాలసిస్ లాగా వచ్చి పని చేయలేదన్నమాట. సో 1.5 month అయితే బెడ్ మీద ఉన్నారండి. తర్వాత April 4ని చనిపోయారు అనమాట. సో ఈ 8 ఏళ్ళు కూడా కావులు లేకుండానే గడిచిపోయిందండి. మా మావయ్య అయితే మాతోనే ఉంటారు. అందుకనే మా వీడియోస్లో మా అత్తయ్య కనిపించరు. చాలాసార్లు మీరు అడుగుతుంటారు, కానీ ఏం ఆన్సర్ చేయాలో నాకు అర్థం కాదనమాట. అందుకు చెప్పలేకపోతుంటాను. మేమైతే చాలా మిస్ అయ్యామండి. మా లైఫ్లో మేము చాలానే మిస్ అయ్యాం, కానీ ఫైనాన్షియల్గా ఏమిటి ఎన్ని విషయాల్లోని. కానీ ఇది మాత్రం ఇంకెప్పటికీ కోలుకోలేని దెబ్బ అనమాట. ఇంకా మా అత్తయ్య మిస్ అవ్వడం అయితే. సో ఇంక ఈ క్వశ్చన్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. కంటిన్యూ ఇంకెందుకంటే చెప్పలేనండి. నెక్స్ట్ ప్రశ్న నాది, ఆన్సర్ ఇదే. చెప్పాను కదా, నేను చెప్పాను కదా నీకు. మమ్మల్ని చాలా మంది అవును ఇంటర్వ్యూకి పిలిచారండి, కానీ మేము ఎవరి ఇంటర్వ్యూకి వెళ్ళలేదన్నమాట. అందుకు మమ్మల్ని మేమే ఇంటర్వ్యూ చేసుకుంటాం మీరు అడిగే క్వశ్చన్స్. సర్లే, ఇంకో క్వశ్చన్ అడగాల, నువ్వే క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసుకుంటావా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? మీ హస్బెండ్? మా హస్బెండ్ కాదు, మీ హస్బెండ్. మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? ఇప్పుడు క్వశ్చన్ నాది, జవాబు నీది. ఇక్కడ ఉన్నది రాసేది నేను రాసుకుంటాను చెప్పండి. నేను చెప్పాలా జాబ్? నేను చెప్పాలా? అదేంటి ఇక్కడ ఏం రాసుకున్నా? మా హస్బెండ్ ఏ జాబ్ చేస్తారు అంటే మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారో అడుగుతున్నారు, చెప్పు. మా హస్బెండ్ అయితే ఇప్పుడు నేను ఫాలో అవ్వాల్సిన తరపు నుంచి క్వశ్చన్స్ వేస్తున్నాను. అది మీ క్వశ్చన్స్ అన్ని దాన్ని అడుగుతున్నారు. అది అంత మించి. సరే, మా హస్బెండ్ అయితే తాపీ పని చేస్తారనమాట. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ అవి కడుతుంటారు కదా, అంటే బాగా పర్ఫెక్ట్గా రాదు, కానీ ఈ మధ్య అయితే చాలా బాగా నేర్చుకున్నారండి వర్క్. అంతకుముందు అయితే ఫైనాన్స్ చేసేవారు. ఫైనాన్స్ మనకి వచ్చి రాలేదనమాట ఎప్పటికప్పుడు. అందుకనేసి టాపీ వర్క్ అయితే నేర్చుకున్నారు. సో అందులో అయితే ఇప్పుడు బాగానే చేస్తారు. ఇంక ఇవాళ వర్షం వచ్చింది కదండి, అందుకు వర్క్కి వెళ్ళలేదు. అందుకే మనకి ఇవాళ వీడియో చేయడానికి దొరికారనమాట. మా వారైతే తాపీ వర్క్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ క్వశ్చన్. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? నువ్వు చెప్పు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఫాలో అయింది. ముందే బుక్ తీసుకున్నాను, అందుకే ఏం చెప్పాలి? నువ్వు అందరూ చెప్పాలి. యూట్యూబ్ అయితే ఫస్ట్ రీజన్ అయితే మేము సరదాగానే స్టార్ట్ చేసాము. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాము అనే దానికి 2 వెర్షన్స్ ఉన్నాయండి. ఈయనకి బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ అనేది. బిఫోర్ యాక్సిడెంట్ అయితే మేము సరదాగానే స్టార్ట్ చేసాము. మాకు అందులో ఇన్కమ్ వస్తుందని కానీ ఇది కానీ మాకు తెలియదు అనమాట. నాకైతే 2019 నుంచి చాలామంది వీడియోస్ చూస్తుండేదాన్ని. మనం కూడా ఎప్పటికైనా ఇలా వీడియోస్ చేయాలి. ఇదేంటంటే డిజిటల్ లైబ్రరీ అండి యూట్యూబ్ అనేది. మన ఇన్ఫర్మేషన్ని మనం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్. మీకు చెప్పమంటారా? తను 2018 కాడి నుంచి J7 మొబైల్ ఉండేదండి. J7 మొబైల్ సామ్సంగ్ ఉండేది. అయితే అది దాంట్లో వీడియో తీసేస్తూ ఉండేది, పెట్టేస్తుండేది, చాలా పెట్టేస్తుండేది. సక్సెస్ అయిపోతుంది. మళ్ళీ క్వాలిటీ పోయేది, తీసేసేది, మళ్ళీ తన బాధ చూడలేక ఇంకా V20 ఫోన్ దీంతో యూట్యూబ్ స్టార్ట్ చేసాము. 24,000 అనమాట. ఫస్ట్ అయితే సరదాగానే స్టార్ట్ చేసాము. ఆ వీడియో వైరల్ అయ్యి ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమి కూడా వ్యూస్ అయితే వెళ్ళేవి కాదు. మేమైతే సీరియస్ గా తీసుకోలేదండి, చెప్పాను కదా సరదాగానే తీసుకునే వాళ్ళము. కానీ ఈయనకి 2022లో యాక్సిడెంట్ అయింది. ఈయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడిపోయాము.
ఎందుకంటే వర్క్ చేసే మనిషి వర్క్కి వెళ్ళకపోతే ఇంకా ఇంట్లో ఖర్చులు అనేవి ఎలా ఉంటాయి అన్నది తెలిసింది కదండి. అప్పటి వరకు కూడా మనకి ఏం తెలియదు అనమాట. సో అంటే మనం కూడా ఎంతో కొంత త్యాగం చేయాలి, ఎలాంటిటప్పుడు మనకి యూజ్ అవుద్ది అనేసి ఆ తర్వాత నుంచి అయితే నేను యూట్యూబ్ని ఇన్కమ్ తీసుకోవాలి అన్న పర్పస్లోనే కొంచెం సీరియస్గా చేయడం అయితే జరిగిందనమాట. మళ్ళీ రీస్టార్ట్ చేశాకను యూట్యూబ్ అయితే మాత్రం ప్రజెంట్ స్టార్ట్ చేసింది సరదాగాను, ప్రజెంట్ రన్ చేసేది మాత్రం ఇన్కమ్ కోసమే అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత? అంటే ఇప్పుడు మా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది సార్. ఇప్పుడు దాకా మీ హస్బెండ్ ఏం చేయాలని అడుగుతున్నారు. మా యూట్యూబ్ అంటే ఇన్కమ్ వచ్చేసరికి మా అయిపోయిందా? అంతే కదండి. ఇన్కమ్కి వచ్చేసరికి మా అయిపోయినా యూట్యూబ్ నుంచి మనకు పెద్ద ఇన్కమ్ అయితే రాలేదు. ఎందుకంటే అసలు వ్యూస్ వెళ్ళవండి, చాలా తక్కువ వెళ్తాయి. మీకు నేను చెప్పాలంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జస్ట్ ప్రజెంట్ అయితే ఏమీ ఎక్కువగా రాలేదు. 2-3 శాలరీస్ అయితే తీసుకున్నామండి యూట్యూబ్ నుంచి. $100 అంటే మనకి 8,000 9,000 అలా ఉంటాయి. పెద్ద పెద్ద ఎక్కువగా కూడా కాదు. 9,000 రూపాయలు ఒక 2-3 టైమ్స్ తీసుకున్నాము. సో ఎంత అవుతుందో మీరే కౌంట్ చేసుకోండి. 5 నెలలకు ఒకసారి చచ్చి $100 అయితే కంప్లీట్ అవుతాయి. లాంగ్ వీడియోస్ వ్యూస్ వెళ్ళవు, షార్ట్లు కూడా ఈ మధ్య వ్యూస్ రావట్లేదు. అప్పుడప్పుడు వెళ్ళేవండి, ఈ మధ్య మేము కంటెంట్ కూడా చేంజ్ చేసాము. సో వ్యూస్ అయితే రావట్లేదు. ఇన్కమ్ అయితే నిజానికి మంత్కి యూట్యూబ్ నుంచి చూసుకుంటే 1000 to 1500 మధ్యలోనే ఉంటుంది. అంత మించి అయితే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఉండదు. కానీ మాకు ఎందుకు ఎలా రన్ చేస్తున్నాము, ఆ మాత్రం డబ్బులకి ఎందుకండి చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ షార్ట్ వీడియోస్ అట్టుకెళ్ళి ఇన్స్టాలో పెడతాం కదండి. యూట్యూబ్ కోసం కష్టపడిన వీడియోలు ఇన్స్టాలో వర్కౌట్ అయ్యాయి అనమాట. సో ఇన్స్టాలో అయితే వ్యూస్ వస్తున్నాయి. ఇన్స్టాలో అయితే మానిటైజేషన్ అవ్వడం, డబ్బులు రావడం ఉండదు, కానీ మాకు ప్రమోషన్స్ అయితే వస్తాయండి. ఆ ప్రమోషన్స్ మంత్కి 10K to 15K అయితే వస్తుంది అమౌంట్. 15K అబౌవ్ అయితే ఏమి ఉండదండి. సో ఆ ఇన్కమ్ అయితే వస్తుంది. అలా అయితే మేము రన్ చేసుకుంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పాను కదండి, మన యొక్క విషయాలన్నీ కూడా మనం ఈ యూట్యూబ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మనకి ఇప్పుడు తను ఏమో 18 years, నాకు 17 years వచ్చి ముసలు అయిపోయాం అనుకోండి. ఆ ఏజ్లో మనం ఎలా ఉన్నామా అలా ఉన్నామా అంటే అప్పుడు మనం ఎలా చేసాం అంటే మనం చేసిన వీడియోస్ ఎక్కడికి పోవన్నమాట. సో అట్లా మెమరబుల్గా ఉండిపోతాయి అని కూడా చాలా ఫ్యాషన్ ఉన్నారండి ఇందులో. డబ్బులు అంటే ఒక్కటి కాదు, చాలా ఫ్యాషన్ ఉంటే మాత్రమే చేయగలం. ఎడిటింగ్ కోసం కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 5th క్వశ్చన్ అండి. ఇందులో ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు? సో ఇప్పుడు అదే చెప్తున్నా. ఇందులో వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, వీడియో క్రియేట్ చేయాలన్నా వీడియో మీద చాలా ప్యాషన్ ఉండాలన్నమాట. అది మా బావకైతే లేదు. నిజాన్ని కింద చెప్తాను. ఎందుకంటే తన వర్క్ తనదే తప్ప దీని మీద నేను ఇది చెయ్యి అది చెయ్యి అంటే చేస్తారు తప్ప నిజానికి దీని మీద అంత ఆయనకి ఇంట్రెస్ట్ కానీ పెట్టేంత టైం కానీ ఉండవన్నమాట. సో ఎడిటింగ్ అయితే నేనే చేస్తాను, ఫోన్లోనే చేస్తాను. యూకట్ యాప్లో అయితే చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఈ మధ్య ఇప్పుడు మరి ఈ వీడియో దేంతో షూట్ చేస్తారు అనుకుంటున్నారు, కెమెరాతో తీస్తున్నామండి. కెమెరా ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము. నిజానికి అనవసరంగా తీసుకున్నామేమో అనిపిస్తుంది. మాకు వచ్చిన కాస్త అమౌంట్ కూడా వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాము. అవి అయితే మాత్రం చాలా బాధగా ఉంది. సో నెమ్మదిగా మనీ ఎర్న్ చేసి అవి కూడా చక్కబెట్టాలండి. సో ఎడిటింగ్ అయితే నేనే చేస్తాను. ఈ మధ్య ల్యాప్టాప్ లో అయితే మా బావ ఇంత ముందు వీడియో చూసారు కదా, ఇప్పుడు దాకా రాదన్నావు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? అది నేర్చుకున్నారనమాట. నాకు ల్యాప్టాప్ లో చేయడం అవ్వట్లేదండి. సో ఇంకా నేను దాన్ని ముట్టుకుంటలేదు అనేసి కెమెరాతో తీసిన వీడియోస్ వేస్ట్ అయిపోతున్నాయి అనేసి నేర్చుకున్నారనమాట. పాపం తన వర్క్ నుంచి వచ్చి 10 days నైట్ టైం కష్టపడి అదేమో వ్యూస్ రాలేదు, అక్కడితో డిసప్పాయింట్ అయిపోయాయి పాపం. సో అలా అయితే జరిగింది. ఎడిటింగ్ అయితే నేనే చేస్తాను అనుకుంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. సో ఇంకా మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదండి, అవి మీరు చెప్తే కొన్ని క్వశ్చన్స్ అయ్యాక ఈయనకి వీలైనప్పుడు మేము వరుసగా ఆన్సర్స్ అయితే చేస్తాము. అలాగే లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కంటే మెయిన్ ఏంటంటే కామెంట్ చేయండి.